హలో అండి. ఓం నమ శివాయ అందరికీ. ఈ వీడియోలో నేను చాలా పాయింట్స్ అయితే కవర్ చేస్తున్నాను. ఈ వీడియోనైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికైతే 100% యూజ్‌ఫుల్ అవుతుంది. ఒకవేళ మీ ఫ్యామిలీలో మెంబర్స్ అంటే ఫ్రెండ్స్‌లో ఎవరైనా టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వారు ఉంటే కంపల్సరీగా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈ వీడియో అనేది ముఖ్యంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికేనండి. ఇక్కడ నేను అన్నీ కూడా బేసిక్ పాయింట్స్ అన్నీ చెప్తున్నాను. ఇవి కూడా మీరు చెప్తారని అనుకోవచ్చు. కానీ ఇది ముఖ్యంగా టైలరింగ్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఇక్కడ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో నేను ఉక్సులు, తర్వాత కాజాలు, తర్వాత హెమ్మింగ్, తర్వాత క్రాస్ పట్టి ఏ విధంగా తీసుకోవాలి, మెడ పట్టీకి అతుకులు అనేది ఏ విధంగా వేయాలి అనేది అన్నీ కూడా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి. తర్వాత ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్దామండి. ఫస్ట్ మనము సూదికి దారం అయితే ఎక్కించుకోవాలి కదా. సో ఇక్కడ నేను 2 లేయర్స్ అయితే తీసుకున్నాను. సో దట్ మనకి వచ్చేసరికి 4 లేయర్స్ అవుతాయి. దారం సూదిలో నుంచి వచ్చేసరికి 4 లేయర్స్ అయితే వస్తాయండి. తిని వచ్చేసి అంటే మన స్టూడెంట్ అనమాట. తిని వచ్చేసి ఇప్పుడు నేను తినతోనే ఎప్పిస్తున్నాను. ఒకసారి మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేస్తుంది అనేది. చాలా బాగా వేసింది. తర్వాత మీకు కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఇదే విధంగానే మీరు కూడా వేయండి. అసలు మనకి బ్లౌజ్ పాడైపోయినా కూడా ఈ ఉక్సులు కాజాలు అనేటివి అస్సలకి చెదరవండి. అంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఈ వీడియోనైతే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. దానివల్ల మన నాలెడ్జ్ అనేది 10 మందికి తెలిసినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. ఫస్ట్ అయితే చూడండి, ఉక్సు వేసేటప్పుడు ఈ విధంగా దారంను నీడిల్ని ఈ విధంగా ఒక సైడు మొత్తం అంతా ఫిల్ చేయాలి. అంటే ఒక సైడు రింగ్స్ ఉన్నాయి కదండి 2, ఇక్కడ ఒక రింగ్ అయితే మొత్తం అంతా ఈ విధంగా అయితే ఫిల్ చేయాలి. ఇలాగా సూదిని అనేది ఉక్సు కింద నుంచి ఈ విధంగా తీసేసుకోవాలి. మొత్తం అంతా ఇలాగ రింగ్ అంతా ఫిల్ అవ్వాలి. ఇలాగ ఫిల్ అయితే మనకి ఎప్పుడు కూడా అసలు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఉక్సులు వేసుకునేటప్పుడు చాలా అనీజీగా ఉంది అంటే వచ్చేస్తుంది, బయటికి వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా కూర్చోలేదు అనేది అంటూ ఉంటారు కదా. సో దానికి కారణం ఏంటంటే ఉక్సుకి ఈ విధంగా లాక్ చేయకపోవడం వల్ల. ఇది ఇంత బాగా మనం లాక్ చేసేస్తే అసలు ఇంకా ఉక్స్ అనేది బయటకు వచ్చే ఛాన్సే ఉండదండి. చూడండి, ఇటు పక్క రింగ్స్ ఉన్నాయి కదా, ఒక రింగ్ అంతా ఇలాగ మొత్తం అంతా నేను ఇక్కడ ఫుల్ చేపించేస్తున్నాను. తినే వేసేసింది, చాలా నీట్గా వేసిందండి తిను. ఇక్కడ ఇంకొక రింగ్ కూడా ఇదే విధంగానే మనము ఫిల్ అయితే చేపించాలి. దీనివల్ల మనకి ఎక్కువ లైఫ్ అనేది వస్తుంది బ్లౌజు. చూడండి, ఇలాగ మొత్తం అంతా కూడా నేను ఇక్కడ ఫిల్ అయితే చేపిస్తున్నాను. ఇదే విధంగానే ఇంకొక పక్క ఈ విధంగా థ్రెడ్ని అయితే ఉక్సు ఉంది కదండి, దీని కింద నుంచి ఈ విధంగా తీసుకొని క్లాత్కి తర్వాత ఈ రింగ్ మధ్యలో నుంచి దారం అయితే అదేనండి నీడిల్ని తీసుకోవాలి. దానివల్ల మనకి లాక్ అయితే పడిపోతుంది. సేమ్ ఇదే విధంగానే మొత్తం అంతా రింగ్ అంతా కూడా ఫిల్ చేస్తున్నాను. ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత మనము పైన అనేది లాక్ చేయాలి. ఇందాక ఒక రింగ్ ఫిల్ అయింది, ఇప్పుడు ఇంకొక రింగ్ని అయితే ఫిల్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పైన నుంచి ఈ విధంగా పైన ఉక్స్ ఉంది కదండి, దీనికి పైన ఈ విధంగా కొంచెం క్లాత్ అనేది తీసుకోవాలి. కంపల్సరీగా అయితే క్లాత్ అయితే తీసుకోవాలండి. దానివల్ల మనకి క్లాత్కి తర్వాత ఉక్స్కి మధ్య అంటే లాక్ అవ్వడం వల్ల అది ఇంకా ఊడిపోయే ఛాన్స్ అస్సలకే ఉండదు. ఈ విధంగా ఒక 2-3 సార్లు మనం ఇలాగ లాక్ చేసేస్తే సరిపోతుందండి. తర్వాత మనం పూలు ఎలాగైతే అల్లుతామో ఈ విధంగా ఒక 3 నాట్లు అయితే వేసేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఎప్పటికీ కూడా ఈ కుట్టు అనేది అస్సలకే ఉచ్చికిపోదు. చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా, ఈ విధంగా అయితే మనము ఉక్స్ అయితే వేయాలండి. ఇది మొత్తం అంతా ప్రాసెస్ అంతా నేను ఇక్కడ చూపించాను. ఒకవేళ మీకు ఇది బోర్ అనిపిస్తే వీడియోని అయితే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. నేను చెప్పా కదా ముందే, ఈ వీడియో ఓన్లీ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి మాత్రమే అని చెప్పాను కదా. సో దట్ వాళ్ళకి యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ స్లోగా అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఇదే విధంగా 4 పరలు ఉండే విధంగా దారంని తీసేసుకొనేసి కింద నుంచి నీడిల్తో ఇలాగ పైకి తీసుకోవాలి దారంని. తర్వాత ఈ విధంగా
ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మరి అదే విధంగానే కిందికి కూర్చాను. తర్వాత సేమ్ అక్కడే కూర్చుని దగ్గర నుంచి ఇంకొకసారి ఇలాగ పైకైతే తీసుకున్నాను థ్రెడ్‌ని. ఇంకొక విధంగా ఇలాగ మొత్తం అంతా ఇలాగా ఒక 4 సార్లు మనము కుట్టు అనేది వేయాలి. దీనివల్ల మనకి కొంచెం మందం వస్తుంది కదా! థ్రెడ్ అనేది. ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి. సూదిని ఇలాగ రివర్స్‌ని తీసేసుకొని ఈ థ్రెడ్ లోపల నుంచి కింద చూడండి నేను ఎలాగ పెట్టిందో తిను. సో, ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసిన తర్వాత చూడండి ఒకసారి ఈ విధంగా మనకి నీడిల్‌కున్న థ్రెడ్‌ని కాదు. ఇటుపక్క మనం కాజా వేసాం కదా! ఆ థ్రెడ్‌ని నీడిల్‌లోకి ఇలాగ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు క్లారిటీగా నీడిల్ మీద ఉన్న థ్రెడ్‌ని కాకోకుండా కాజాకి ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్‌ని ఈ విధంగా సూదికి ఇలాగా నాటైతే వేయాలి. దీనివల్ల ఒక నాటైతే పడిపోతుందండి. చూడండి ఒక షేప్ అయితే వస్తుంది. అప్పుడే మీకు అర్థమవుతుంది మనం కరెక్ట్‌గా కుడుతున్నామా అంటే కరెక్ట్‌గా వస్తుందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. సో దట్ మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది. చూడండి ఇలాగా వచ్చేస్తుంది. మొత్తం అంతా ఇలాగే మనము వేయాల్సి ఉంటుంది. ఒక 15, 16 చైన్స్ అయితే పడతాయండి. కొందరైతే ఇంకా చిన్నగా కూడా వేస్తారు. జస్ట్ ఒక పావించ్ అయితే వేస్తారు. నేనిక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టించాను దీంతో. ఈ విధంగా చూడండి నేనిక్కడ చెప్తున్నాను గదా! నీడిల్‌కున్న థ్రెడ్‌తో కాకోకుండా ఇక్కడ కాజాకున్న థ్రెడ్‌తో ఈ విధంగా అయితే లాక్ చేయాలి. దీనివల్ల మనకి చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా. ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకటే విధంగానే థ్రెడ్ని ఈ విధంగా నీడిల్ పైకి ఇలాగా తీసేసుకొనేసి ఒక నాట్ అయితే పడుతుంది కదా ఇలాగా. ఇంకా ఒక నాట్ అయితే వేస్తున్నాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కిందికి తీసేసి మనము ఇంకొకసారి నాటు వేయాలి. అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇలాగే వదిలేయకోకుండా ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది కదా! ఈ థ్రెడ్‌ని మనము ఇంకొక నాటైతే పడతాంది ఇక్కడ. సో దట్ మనం ఇంకొకసారి అయితే వేయాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా. అప్పుడే మనకి షేప్ అనేది తెలుస్తుందండి. కరెక్ట్‌గా వస్తుందా లేదా అనేది. ఇలాగ షేప్ వస్తే మాత్రమే మనం కుట్టే విధానం అనేది పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. ఇప్పుడు చూడండి నీడిల్‌ని అయితే కిందకి దించేసి ఇలాగా ఇక్కడ వెనకల మనము నాటైతే వేయాలి. చూడండి ఈ విధంగా క్లాత్‌తో అయితే ఇలాగ కొద్దిగా తీసేసుకొని క్లాత్ తోటి మనము ఇలాగా సూది మీదకైతే థ్రెడ్‌ని తీసేసుకోవాలండి. ఒక 5, 6 సార్లు వేసేసుకుంటే మనకైతే కుట్టయితే పడిపోతుంది చూడండి. ఇంకా మనకిది ఉచ్చిపోయే ఛాన్సే ఉండదు. ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ షేప్ అంటే ఇది కాజా అనేది కూడా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. ఇలాగ రావాలి షేప్ అనేది. నీట్‌గా వచ్చాయి కదా! 2 కూడా కాజాను తర్వాత ఉక్స్ 2 కూడా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చాయండి. ఇప్పుడు హెమ్మింగ్‌కి అయితే వేయాలి కదా! సో దట్ మనము హెమ్మింగ్ వేసుకునేటప్పుడు కంపల్సరీగా ఒక లేయర్ మాత్రమే థ్రెడ్ ఉండాలి. 2 లేయర్స్ ఉండకూడదు. ఎందుకంటే థ్రెడ్ అనేది మనకి బయటకి కనిపించకూడదు కదా! దానికోసమైతే మనం ఈ విధంగా థ్రెడ్‌కి నాటు వేసుకునేటప్పుడు కూడా కొద్దిగా ఉండలాగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే కొద్దిగా ఉండలాగా ఉంటే మనకి ఊడిపోయే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇది సింగిల్ లేయర్ కదా ఉండేది థ్రెడ్. సో, బిరిగ్గా వచ్చేస్తుందనమాట. అందుకోసమైతే నేను ఇక్కడ తనకైతే వేయడానికి రావట్లేదు. నాటు మీద నాటు వేయడానికి రావట్లేదు. అందుకే నాకైతే ఏసి వర్క్ అనేది ఇచ్చింది. సో, నేనైతే వేసి ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని ఇలాగా 2 లేయర్స్‌గా ఫోల్డింగ్ చేసేసి హెమ్మింగ్ అయితే చేస్తుంది చూడండి తిను. మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడు క్లాత్‌లో నుంచి అంటే పైన నుంచి ఇలాగా క్లాత్‌తో పాటు థ్రెడ్‌ని ఇలాగ కొద్దిగా ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటేనండి. థ్రెడ్ అంటే మనం క్లాత్ తీసుకునేటప్పుడు జస్ట్ 2, 3 పోగులు మాత్రమే పడాలి. ఎక్కువ క్లాత్ అనేది సూదికి వేయకూడదు. అలాగా వేస్తే మనకి అంత నీట్‌గా అయితే కనిపించదు. ఒక 2 పోగులు పడితే మనకి సరిపోతుందండి. ఇలాగ మొత్తం అంతా కూడా మనము ఒకే లెవెల్‌లోనే క్లాత్ తోటి కుట్ అనేది మెయింటైన్ చేయాలి. దీనివల్ల మనకి ఒకే లెవెల్‌లో వస్తుంది. చూసేకి నీట్‌గా కనిపిస్తుంది.
చూడండి ఇలాగ మొత్తం అంతా ఇలాగే కొద్దిగా కొద్దిగా ఒక 2, 3 పోగులు, తర్వాత పైన క్లాత్‌కి ఎంత పడినా పర్లేదు కానీ కింద మాత్రం మనకి కింద అనేది బయటికి కనిపిస్తుంది కాబట్టి 2 పోగులు పడితే చాలండి. ఇలాగ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి బ్లౌజెస్‌కైతే యూజ్ అవుతాయి. ఇవి అన్నీ కూడా టైలరింగ్‌లో భాగమే కాబట్టి నేను ఇక్కడ అన్నీ చెప్తున్నాను. చాలామంది అనుకోవచ్చు ఇవి కూడా చెప్పాలా? ఇవి కూడా ఎవరికీ తెలీవా అనేసి. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి నేనైతే ఇవి కూడా నేర్పిస్తున్నాను. ఎందుకంటే మన ఛానల్‌ని ఫాలో అయ్యే వాళ్ళకి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్‌ని బెల్ ఐకాన్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని నొక్కండి. మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి. చూడండి ఇప్పుడంతా కూడా ఇదే విధంగానే నేను ఇక్కడ లాస్ట్ వరకైతే వచ్చాను. అంతా పెడితే ఇంకా లెంత్ ఎక్కువైపోతుందనేసి వీడియో అనేది కొద్దిగా కట్ చేశాను. అంతా సేమే కాబట్టి. చూడండి ఇది లాస్ట్ కదా! నేను ఇక్కడ ఈ విధంగా అయితే తీసేసి ఇక్కడే మనం నాటైతే వేసేసుకోవాలండి. కిందికి తీయకోకుండా ఈ విధంగా నాటైతే వేసేయాలి. ఒక 2, 3 నాట్లు వేసేస్తే మనకి ఇంకా అది ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించబోయేది మెడపట్టి. అంటే మెడపట్టికి చాలామంది చాలామందికి తెలియదు. అంటే మెడపట్టీకి ఎలాంటి క్లాత్ అనేది వాడాలి. ఈ మెడపట్టి అనేది డ్రెస్సెస్‌కి, తర్వాత చోలీలకి, తర్వాత ఫ్రాక్స్‌కి వేటికైనా కూడా యూజ్ అవుతుందండి. మళ్ళీ పెట్టికోట్స్‌కి చంకలో క్లాత్ అటాచ్ చేయాలన్నా కూడా మనకి ఈ మెడపట్టి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెడపట్టిని ఎలాగ వేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, ఎలాగ వేయాలి అనేదైతే నేను ఇక్కడ మీకైతే చెప్తాను. చూడండి ఒకటే లెవెల్‌లోనే బాగా వచ్చింది కదా! నీట్‌గా అయితే వచ్చిందండి. తినైతే అన్నీ కూడా బాగా వేసింది. హుక్స్ గానీ, కాజా గానీ, హెమ్మింగ్ గానీ అన్నీ కూడా ఒకటే లెవెల్‌లోనే పర్ఫెక్ట్‌గా అయితే వేసింది. ఇంకా తిను కూడా డ్రెస్ తినే కుట్టేసుకుంది. అంటే నేను చూపించాననమాట. ఇలాగ కటింగ్ చేసి ఇలాగ చేయాలనేది, స్టిచ్చింగ్ చేయాలనేది. ఇప్పుడు తనే ఒక డ్రెస్ అయితే కుట్టుకుందండి. చాలా బాగుంది. నేను అది కూడా నెక్స్ట్ అంటే షార్ట్ రూపంలో అయితే చెప్తాను. పెడతాను వీడియో అనేది. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేసుకొని ఉంచుకోండి. దానివల్ల మనకి మనం పెట్టే వీడియోస్ అనేటివి మీకే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు చూడండి క్రాస్ పట్టి ఇలాగ క్రాస్‌గా క్లాత్‌ని అయితే తీసుకుంటున్నాను. అంతకంటే ముందు నేను పేపర్ మీద అయితే కటింగ్ చేస్తున్నాను. క్లాత్ మీద కాకుండా పేపర్ మీద కటింగ్ చేసి తర్వాత క్లాత్ మీద కటింగ్ చేద్దాము అనే దానితోటి నేను ఇక్కడ ఫస్ట్ ఇలాగ న్యూస్ పేపర్‌ని తీసేసుకొని స్కేల్ ఎంతైతే మందం ఉంటుందో అంత మందంతోటి ఇక్కడ నేను 2 లైన్స్ అయితే వేసుకున్నా. 3 లైన్స్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ కట్ చేస్తున్నా చూడండి. ఇవే మనము క్రాస్ పట్టీలు అంటే రౌండ్ నెక్‌లకైతే కంపల్సరీగా మనము క్లాత్ అనేది క్రాస్‌గానే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఎందుకంటే నెక్ అనేది రౌండ్‌గా ఉంటుంది కాబట్టి దానికి సాగే గుణం ఉంటుంది క్రాస్‌గా ఉండే క్లాతులకి. సో దట్ మనం అందుకే ఇక్కడ క్రాస్ పీస్‌లు అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి మనం ఏ విధంగా పెడతామనేది. ఈ 2 క్లాతులు ఉన్నాయి కదండి, అవేనండి. ఇవి పేపర్స్ ఉన్నాయి కదా, ఇవి 2 కూడా ఆపోజిట్లో ఉంచుకునేదా అంటే షార్ప్గా ఉన్నవి 2 కూడా ఆపోజిట్లో ఉండాలి. ఒకదానికొకటి ఇలాగ ఆపోజిట్లో పెట్టేసేసి దీనికి ఒక పావించ్ అనేది గ్యాప్ తోటి చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత పావించ్ అనే గ్యాప్ తోటి ఇలాగా మార్కింగ్ అయితే వేయాలండి. ఈ మార్కింగ్ మీదనే మనం కుట్టయితే వేయాలి. దీనివల్ల మనకి క్లాత్ అనేది క్రాస్గా ఉంటుంది కానీ స్ట్రైట్గా వస్తుంది. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఇదేనండి. క్రాస్‌గా ఉండదు. అంటే స్ట్రైట్‌గా ఉంటుంది క్లాత్ అనేది. కానీ దీనికి సాగే గుణం ఉంటుంది. ఎందుకంటే మనం క్లాత్ కట్ చేసింది క్రాస్‌గానే కదా! సో దట్ అందుకోసము. ఇప్పుడు చూడండి క్లాత్‌లో అయితే నేను ఈ విధంగా అయితే క్రాస్ పీస్ అయితే తీసుకుంటున్నాను. ఇది మనము 2 లేయర్స్ అంటే లైనింగ్ అనేది 2 లేయర్స్‌తో ఉంది. సో నేను ఇక్కడ ఒక పార్ట్‌ని మాత్రమే అంటే ఒక లేయర్‌ని కట్ చేస్తే మనకి 2 వస్తాయన్నమాట. అందుకే నేను ఇక్కడ ఒక కటింగే చేస్తున్నాను. చూపిస్తా చూడండి మీకు ఇక్కడ ఏ విధంగా అనేది. ఇప్పుడు నేను ఇందాక చూపించింది పేపర్ కటింగ్. ఇప్పుడు నేను చూపించబోయేది క్లాత్ కటింగ్. చూడండి ఈ విధంగా మనకు 2 లేయర్స్ అయితే ఉన్నాయి. క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. ఇప్పుడు మనం కట్ చేస్తే మనకి 2 లేయర్స్ వస్తాయి కదా! సో దట్ ఇవి 2 తీసేసుకునేసి ఇవి షార్ప్‌గా ఉన్నాయి కదండి, ఇవి 2 కూడా మనం ఇలాగా ఆపోజిట్ అయితే పెట్టుకోవాలి. చూడండి క్లాత్ అనేది ఎంత సాగుతుందో కదా! దీనివల్ల మనకి రౌండ్ నెక్‌కి కుట్టుకుంటే పర్ఫెక్ట్‌గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. గుల్లలుగా రాకుండా పట్టినట్టు రాకుండా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇవి 2 కూడా షార్ప్‌గా ఉన్నవి 2 కూడా ఆపోజిట్లో పెట్టేసి ఒక పావించి ఖర్చుతోటి మనము ఇక్కడ కుట్టు వేసేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే
నచ్చినట్టయితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా చూసి వెళ్ళకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, ఇంత నేను క్లారిటీగా ఇస్తున్నా కదా ఇన్ఫర్మేషన్, దానికోసం అయితే మీరు హెల్ప్